ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే 150 కోట్ల మంది భారతీయులు ఉన్న 120 కోట్ల మంది ఓటర్లు ఉన్న భారతదేశ ఈ ఓటింగ్ ఈ ఏదైతే ఎలక్షన్ ఉందో ఈ ఎలక్షన్ని ప్రపంచం అంతా కూడా చూస్తుంది. 120 కోట్ల మంది ఒకేసారి ఓట్లు వేయడం ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. సో ఇక్కడ జరిగే పరిణామాలని గ్లోబల్ మార్కెట్, గ్లోబల్ మీడియా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది, వెస్ట్రన్ మీడియా ఎస్పెషల్లీ. సో అందుకని ఇట్లా ఒక దాడి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనండి, కేంద్ర ప్రభుత్వం అనండి, వీళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని. ఏదో 2 కుట్లు వేయించేసుకుని తల ఇట్లా తుడిచేసుకుని బ్యాండేజ్ వేయించేసుకుని జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా ఈజీగా, చాలా స్ట్రాంగ్గా, టాక్టిక్స్గా, లేకపోతే ఒక నమ్మకంతో దీన్ని తీసుకోవచ్చు, నేను డీల్ చేయగలనులే అని. కానీ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు అయి ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వానికి కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పబ్లిక్గా జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి దాడి కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అమిత్ షా రాబోతున్నారని, ఆయన జగన్తో భేటీ అవుతారని, అవసరమైతే Z+ కేటగిరీ భద్రతని ఒక 10-15 మంది కమాండోస్ని అవసరమైతే ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారని మాటలు మనకి స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఈ దాడి చేసింది ఎవరు అనే విషయాన్ని బయటపెట్టడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎస్పీని పంపించారు. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవసరమైతే NIA, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని కూడా రంగంలోకి దించడానికి అమిత్ షా సిద్ధమవుతున్నారని, ఇది కనుక జరిగితే నిజానిజాలు బయటకు వస్తాయి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో జరగాలని నేనైతే కోరుకుంటున్నా, వాళ్ళందరూ రావాలి, నిజానిజాలు బయటికి రావాలి. ఒక క్యాట్ పుల్తో, ఒక కర్రకి ఇట్లా పెట్టి, మనకి రబ్బర్ బ్లాక్ది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పట్టుకుని లాగి విసిరినట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో చెప్తున్నారు. అదే నిజమైతే గనక అంతమంది వైసీపీ కరడుగట్టిన అభిమానులు, అంతమంది పోలీసులు, పైగా విజయవాడ నడిబొడ్లో, ఏదో ఎక్కడో పల్లెటూరులో కూడా, విజయవాడలో ఉన్న మెయిన్ సెంటర్ సింగనగర్ అనేది చాలా ఫేమస్ ప్రాంతం విజయవాడలో. ఆ ప్రాంతంలో సందుల మధ్య రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఇది చేయడం అనేది చాలా అమానవీయమైనటువంటి ఘటన. ఇది ఎక్కడ జరిగినా చాలా పెద్ద రిస్క్ తీసుకుని మరీ చేశారు ఎవరో, కానీ చాలా ప్లాన్డ్గా చేశారు. 3 రోజుల ముందు నుంచి ఇక్కడ రెక్కి ఏమైనా నిర్వహించారా? ఈ స్కూల్ తాళాలు ఎవరి చేతిలో ఉంటాయి? స్కూల్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే ఎటు నుంచి మనకి దారులు ఉన్నాయి? గోడలు దూకొచ్చా? ఇంకేదన్నా అసాంఘిక శక్తులు ఈ యొక్క స్కూల్లో పనిచేస్తూ ఉంటాయా? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి, అట్లాగే దీని మీద అసలు విషయాన్ని నిగ్గు తేల్చడానికి కూడా కేంద్రం ఆలోచిస్తోందని ఇప్పటికే ఎస్పీ రిపోర్ట్లు ఇవ్వబోతున్నారు కేంద్రానికి. అందులోనూ అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వచ్చైనా సరే జగన్తో మాట్లాడి, ఇక్కడ జగన్ ఎవరా అనేది కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, అక్కడ చంద్రబాబు ఉన్నా సరే వాళ్ళు అట్లాగే చేస్తారు, చెయ్యాలి. ఎంకే స్టాలిన్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేజ్రీవాల్ అయినా, మమతా అయినా, ఎవరైనా సరే, బీజేపీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే కేంద్రం బాధ్యతగా తీసుకోవాలి, తీసుకుంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆ దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది ఏమైనా తేడా జరిగి ఉంటే, ఆయన కన్నుకి ఏమైనా అయ్యి ఉంటే, ఆయన నెత్తికి ఏదైనా అయ్యి ఉంటే, సో ఇవన్నీ ఆలోచించుకుంటుంది కేంద్రం, ఉత్తినే అట్లా కూర్చోరు కదా. సో అందువల్ల అమిత్ షా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ అంశం మీద ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. జగన్ లేకపోతే ఇంకొకళ్ళు వీడియో చూసే అవకాశం ఉంది. చూసినప్పుడు కింద అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి అనేది మీరు కామెంట్లో క్లియర్గా చూస్తే దాన్ని బట్టి మనం వాళ్ళకు ఒక ఇన్పుట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు, కామెంట్ చేయండి.